ఓం నమో నారాయణాయ. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రఘువంశంలో జన్మించినవాడు, దశరథుని పుత్రుడు, ఊహకు అందనివాడు, సీతాదేవి భర్త, రఘువంశమునకు మణిదీపం వంటివాడు, ఆజానుబాహుడు, కమల దళముల వలె విశాలమైన కన్నులు గలవాడును, రాక్షసులను అంతమొందించేవాడును అయిన శ్రీరామచంద్ర ప్రభువుకు నమస్కరిస్తున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శివుడు పార్వతీదేవికి శ్రీరామ మంత్రోపదేశం చేశాను. పార్వతీ, శ్రీరామ రామ రామ అని రామనామమును జపింపుము. ఒక్కసారి రామ అని అనినచో విష్ణు సహస్రనామములు పఠించినచో కలుగు ఫలముతో సమానమైన ఫలము లభించును. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమో నమః. రఘువంశానికి, సమస్త లోకానికి గొప్ప ప్రభువుగా వేదాలలో ప్రస్తావించబడిన సీతాదేవి భర్త అయిన రామభద్రుడు, రామచంద్రుడు అనే పేర్లతో కూడా పిలువబడే రాముడికి నమస్కారం.